హలో పీపుల్, మనం రీసెంట్గా చెస్ట్ గురించి ఒక షార్ట్ చేసాము. ఏం చేయాలో చెప్తున్నారు కానీ ఎలా చేయాలో చెప్పట్లేదని చెప్పి అంటున్నారు. జస్ట్ 4 వేరియేషన్స్ చేస్తే చాలు, మీ చెస్ట్ అనేది గ్రో అయిపోతుంది. ఏంటి 4 వేరియేషన్స్కి చెస్ట్ గ్రో అయిపోతుందా అని మీరు అడగొచ్చు. గ్రో అవుద్దండి, పక్కా అవుద్ది. రకరకాల ఫ్యాన్సీ వర్కౌట్ చేసే కంటే చేసే వర్కౌట్సే మంచి వర్కౌట్స్ చేస్తే కన్ఫామ్గా గ్రో అవుతుంది. అర్థమవుతుందా? 4 వేరియేషన్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది లాంగ్ లెంత్ వీడియో, ఒక 2-3 మినిట్స్ ఉండిద్ది. చూడరు ఈ వీడియో. ఇన్ఫర్మేషన్ అనేది ఒక 15 సెకండ్స్ 30 సెకండ్స్లో వచ్చేయాలి. ఫస్ట్ మీకు వినాలని ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంకొకటి, బాడీ రావాలని ఇది మీకు డిసిప్లిన్ అనేది ఉంటే కనుక ఇన్ఫర్మేషన్. చాలామంది వర్కౌట్స్ వీడియోలో వాడు చేసే వర్కౌటే చూస్తారు కానీ మధ్యలో ఏం చెప్తున్నాడని చెప్పి వినరు, స్కిప్ కొట్టేస్తారు. అసలు ఇన్ఫర్మేషన్ అంతా చెప్పేది ఆ టైంలోనే. అర్థమవుతుందా? ఫస్ట్ చెప్పేది ఏం చెప్తున్నారో అర్థం చేసుకొని ఆ చెప్పినవి మీ వర్కౌట్స్లో ఇంక్లూడ్ చేసుకుంటే కనుక మీ చెస్ట్ కూడా గ్రో అవుతుంది. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. ఇది 30 డిగ్రీస్లో ఉంది బెంచ్. మీరు 15 డిగ్రీస్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది 15 డిగ్రీస్, ఓకేనా? ఇది 30 డిగ్రీస్. ఈ 2 డిగ్రీస్ ఎందుకని చెప్పంటే, కొంతమందికి వాళ్ళ బాడీ మొబిలిటీని బట్టి, వాళ్ళ బాడీ ఎనాటమీని బట్టి చెస్ట్ ఫైబర్స్ ఇదిగా ఉంటాయి. 15 డిగ్రీస్లో పెట్టి చేసినా చెస్ట్ యాక్టివేషన్ అవుతుంది, 30 డిగ్రీస్లో పెట్టి చేసినా యాక్టివేషన్ అవుతుంది. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కో డిగ్రీస్లో బాగా యాక్టివేషన్ అవుతుంది. ఇంకొకటి, డంబుల్ ప్రెస్ చేసేటప్పుడు అందరూ ఇలా దింపొచ్చా అని అడుగుతారు. ఇలా దింపితే రాంగ్ అని అంటారు. రాంగ్ ఏం కాదు, ఇది కూడా మీ ఎనాటమీని బట్టి. ఇలాగే దింపండి అని మేము అనట్లేదు. మీకు ఇలా దింపడం కంఫర్ట్ ఉంటే కనుక ఇలా కూడా దింపొచ్చు. ఇది వచ్చేసరికి ఫస్ట్ వేరియేషన్. చూడండి ఎలా చేస్తానో ఏంటో. ఇంకొకటి, ఏ వర్కౌట్ చేసేటప్పుడైనా కానీ ఈగో లిఫ్టింగ్ అనేది చేయొద్దు. అర్థమవుతుందా? తీసుకున్న వెయిట్తో మీరు వర్కౌట్ చేస్తుంటే ఆ మజిల్ ఫైబర్స్ యాక్టివేషన్ అవుతున్నాయా లేదని చూసుకోండి. అలా కాకుండా వెయిట్ ఎత్తేసాను, జనాలు చూస్తున్నారని చెప్పి, జనాలు ఇంప్రెస్ చేయాలని చెప్పి వెయిట్ వేసుకున్నారంటే కనుక పడాల్సిన మజిల్ పడదు, వెయిట్ లిఫ్ట్ చేస్తారు. పడాల్సిన మజిల్ పడకుండా, వర్క్ అవ్వాల్సిన మజిల్ వర్క్ అవ్వకుండా ఎంత వెయిట్ లిఫ్ట్ చేస్తే ఏముంది? అర్థమవుతుందా? ఇంకొకటి, 3 వర్కింగ్ సెట్స్ చాలు. 3 కన్నా ఎక్కువ అవసరం లేదు. వర్కింగ్ సెట్స్, రెప్స్ అనే దాని గురించి నేను ఎప్పుడో వీడియో చేశాను. సెట్స్, రెప్స్ గురించి అర్థం అవ్వకపోతే కనుక ఆ వీడియో చూడండి, అర్థమవుతుంది. ఇది వచ్చేసరికి ఫస్ట్ సెట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వెయిట్ని దింపేటప్పుడు వెయిట్ అనేది మీ నింపుల్స్ వరకు దిగాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసరికి పెగ్ డెక్, బటర్ఫ్లై అని కూడా అంటాం. ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ అయిపోయిన తర్వాత ఇది చేయాలి. దాని తర్వాత ఇదే చేయాలనేం కాదు, దీని తర్వాత ఇంకా 2 వేరియేషన్స్ ఉన్నాయి. ఎక్విప్మెంట్ అవైలబిలిటీని బట్టి, మీ జిమ్లో ఉండే క్రౌడ్ని బట్టి, వీళ్ళని బట్టి ఎక్సర్సైజ్ చూస్ చేసుకోండి. నేను నా ఆర్డర్ వైజ్ చెప్తున్నాను. డంబుల్ ప్రెస్ తర్వాత ఇదే చేయాలనేం లేదు. దీని తర్వాత మనం బార్బెల్ ప్రెస్ కూడా చేస్తాం. అదన్నా చేయొచ్చు, దాని తర్వాత ఇది చేయొచ్చు. నేను చెప్పిన ప్రకారమే చేయండి అని నేను చెప్పను. ఎందుకంటే మీరు జిమ్ వర్కౌట్ చేసే టైంలో జిమ్ అనేది బాగా రష్గా ఉండొచ్చు, ఎక్విప్మెంట్ అనేది అవైలబిలిటీ తక్కువ ఉండొచ్చు. కాబట్టి నేను చెప్పి 4 వేరియేషన్స్ ఒకదాని తర్వాత ఒకటి మీ అవైలబిలిటీని బట్టి చేసుకోండి, ఓకేనా? పెగ్ డెక్ చేసేటప్పుడు ఇది ఉంది కదా సీట్, ఫస్ట్ మీ హైట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. వెయిట్ అనేది మీకు తగ్గట్టు అక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ వెయిట్ని తీసుకునేటప్పుడు ఇలా కూడా తీసుకోవచ్చు. మోస్ట్లీ చాలామంది తీసుకుంటారు. ఈ హ్యాండిల్ని ఇలా పట్టుకొని ఎదురుకి ఇలా తీసుకొచ్చేసేయండి. దీని తర్వాత ఇటు సైడ్ హ్యాండిల్ తీసుకొని ఇలా తీసుకొచ్చేయండి. తర్వాత 2 హ్యాండిల్స్ని ఎదురుకి ఇలా తీసుకొచ్చి మీరు వెనక్కి ఇలా లీన్ అవ్వండి, బెంచ్ కానుకోండి. దాని తర్వాత వెయిట్ని స్లోగా వెనక్కి తీసుకెళ్తూ ఎదురుకి ఇలా ఫ్లై చేయండి. స్లోగా వెనక్కి తీసుకెళ్తూ ఎదురుకి ఇలా ఫ్లై, వెనక్కి తీసుకెళ్తూ ఫ్లై. ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఎప్పుడైతే షోల్డర్ పెయిన్ అనిపిస్తుందో అక్కడ ఆపేసేయండి. పెయిన్ అనిపించట్లేదు అక్కడ వరకు తీసుకెళ్ళి జస్ట్ ఎదురుకి ఇలా ఫ్లై చేసి ఎదురు స్క్వీజ్ చేయండి.
ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే, ఇది అరచేయండి, ఇది మరి దీన్ని ఏమంటారో తెలీదు అచ్చ తెలుగులో, కార్పల్స్ అని అంటారు. ఇది వచ్చి దీన్ని టచ్ అవ్వాలని మీరు ఫీల్ అవ్వండి. ఇది వచ్చి దీన్ని టచ్ అవ్వాలి అన్నట్టు ఫీల్ అవ్వండి, అవ్వకపోయినా పర్వాలేదు. ఒక చోట కూర్చొని వెయిట్లేం లేకుండా ఎంటీగా ఇది వచ్చి దీన్ని టచ్ అవ్వాలని ఇలా ఫీల్ అవ్వండి. మీ చెస్ట్ ఫైబర్స్ యాక్టివేట్ అయ్యేది మీకు తెలుస్తుంది. సేమ్ అదే ఫంక్షన్ని ఇక్కడ చేయడానికి ట్రై చేయండి. ఇలా అర్థమవుతుందో? అలా చేస్తే కనుక మీ చెస్ట్ అనేది ఎక్కువ యాక్టివేట్ అవుతుంది. ఇంకొకసారి చేసి చూపిస్తాను చూడండి. ఇది ఇంకో విధానం, హ్యాండిల్స్ తీసుకునే విధానం. జస్ట్ ఇలా చెస్ట్ అప్ చేసి ఇది వచ్చేసరికి థర్డ్ వేరియేషన్, ఇంక్లైన్ బార్బెల్ ప్రెస్. బెంచ్ వచ్చేసరికి 15 degreesలో పెట్టుకున్నాను. అదేంటి బ్రో 30 degrees అన్నావు కదా అని మీరు అడగొచ్చు. అక్కడ డంబుల్ ప్రెస్ 30 degreesలో పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ బార్బెల్ కోసం 15 degreesలో పెట్టుకున్నాను. ఎందుకంటే సహజంగా మనుషులకి మనసులో గిల్ ఉంటుంది, అరే అక్కడ 30 degreesలో పెట్టాడు, 15లో కూడా పెట్టమన్నాడు, 15 degreesలో ఉన్న వేరే మజిల్ ఫైబర్స్ పడతాయేమో, 30లో వేరే మజిల్ ఫైబర్స్ పడతాయేమో అని ఒక ఇది ఉంటే కనుక అక్కడ 30 పెట్టుకుంటే ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ దగ్గర, ఇక్కడ 15 పెట్టుకోండి. అక్కడ 15 పెట్టుకుంటే కనుక ఇక్కడ 30 పెట్టుకోండి. అర్థమవుతుందా? ట్రైనింగ్ స్మార్ట్ అంటే ఇది, వేరేలా అర్థం చేసుకోకండి. ఒకసారి చేసి చూపిస్తాను చూడండి. కింద వరకు దింపి 1 సెకండ్ హోల్డ్ చేసి పైకి పుష్. ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, సూసైడ్ గ్రిప్ అనేది మాత్రం యూజ్ చేయకండి. సూసైడ్ గ్రిప్ అంటే బార్బెల్ పట్టుకునేటప్పుడు ఇలా కాకుండా ఇలా పట్టుకుంటారు, అది చాలా డేంజర్ గ్రిప్. అర్థమవుతుందా? ఎప్పుడైనా ఫుల్ గ్రిప్ పట్టుకోవడానికి ట్రై చేయండి. దీని పేరు సూసైడ్ గ్రిప్. మీరు సూసైడ్ గ్రిప్ యూజ్ చేస్తే కనుక ఒక సర్టెన్ వెయిట్ వరకు కంట్రోల్ చేయగలరు. కొంచెం వెయిట్ ఎక్కువైతే కనుక బార్ ఇక్కడ పెట్టుకున్నప్పుడు జారి పడిపోతుంది. నార్మల్ బెంచ్ పైన అయితే, ఇది స్మిత్ మిషన్ కాబట్టి జారిన మనం జస్ట్ ఇలా హ్యాంగ్ చేసేయచ్చు. స్మిత్ మిషన్ మీద ఎందుకు చేస్తున్నాను మీరు అడగొచ్చు. స్మిత్ మిషన్ మీద మీ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. చెస్ట్ ఒక్కటే ఎక్కువ యాక్టివేట్ అవుతుంది. కాబట్టి మనం ట్రైన్ చేసిన చెస్ట్ కాబట్టి చెస్ట్ ఎక్కువ ఫోకస్ ఉండాలి. కాబట్టి కింద వరకు దింపి ఆ రేంజ్ ఆఫ్ మోషన్లో పుష్ చేయడమే. ఇది వచ్చేసరికి లాస్ట్ వేరియేషన్, స్టాండింగ్ కేబుల్ ప్రెస్ చెస్ట్కి. బెంచ్ ఎందుకని మీరు అడిగితే కనుక, బెంచ్ ఉండటం వల్ల మజిల్ ఫైబర్స్ అనేవి, చెస్ట్ మజిల్ ఫైబర్స్ అనేవి ఎక్కువ యాక్టివేషన్ అవుతాయి. బెంచ్ లేకపోతే కనుక అనవసరంగా ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. ఎందుకు వేస్ట్ చేసుకోవడం? ట్రైనింగ్ స్మార్ట్ అంటే ఇదే. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది బిగినర్సే కాదు, ఇంటర్మీడియట్ లిఫ్టర్స్ కూడా మొత్తం 3 స్టెప్స్లో పెడతారు. కింద పెట్టి పైకి చేస్తే లోవర్ చెస్ట్ అని, మధ్యలో పెట్టి చేస్తే మిడిల్ చెస్ట్ అని, పైన నుంచి చేసి కిందకి చేస్తే అప్పర్ చెస్ట్ అని. అలా ఏం కాదు, అప్పర్కి పెడితే అప్పర్ చెస్ట్ పడదు, అప్పు నుంచి కిందకి చేస్తే లోవర్ చెస్ట్ పడుద్ది, కింద నుంచి పైకి చేస్తే అప్పర్ చెస్ట్ పడుద్ది, మధ్యలో నుంచి ఏదో ప్రెస్ చేస్తే ఓన్లీ మిడిల్ చెస్టే కాదు, మిడిల్ చెస్ట్ లోవర్ చెస్ట్ ఏదైతే అనుకుంటారో అది పడుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అన్ని చెస్ట్లు అనేవి లేవు. క్లావికలర్ హెడ్, స్టెర్నోకోస్టల్ హెడ్. అర్థమవుతుందా? ఇది చేస్తే ఓన్లీ మిడిల్ చెస్ట్ ట్రైన్ అవుద్దని మీరు అనుకోకండి. మిడిల్ చెస్ట్తో పాటు లోవర్ చెస్ట్ కూడా ట్రైన్ అవుద్ది. అర్థమవుతుందా? నేను చేసిన వర్కౌట్స్ చూస్తే కనుక ఇంక్లైన్ డంబుల్, ఇంక్లైన్ బార్బెల్ ఉంది, 2 పుష్లు 2 ఫ్లైలు ఉన్నాయి. డిక్లైన్ ఎక్కడన్నా చేశానా? డిక్లైన్ చేయాల్సిన అవసరం లేదు. డిక్లైన్ చేస్తే రొటేటరీ కఫ్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. అర్థమవుతుందా? డిక్లైన్ చేయాల్సిన అవసరం లేదు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీకు వర్కౌట్స్ ఎలా చేయాలని చెప్పి నేను కొన్ని రెప్సే చేస్తున్నాను. నేను యూజువల్లీ 3 సెట్స్ చేస్తాను, 10 to 12 రెప్స్ ఉంటాయి. మీకు వర్కౌట్స్ ఎలా చేయాలని చెప్పి 4-5 రెప్స్ చేస్తున్నాను. రకరకాల ఫ్యాన్సీ వర్కౌట్స్ చేయకండి, బేసిక్ వర్కౌట్స్ చేస్తే చాలు. ఓకేనా? మంచిగా ట్రైన్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఇలాంటి వర్కౌట్ వీడియోస్ కోసం.
నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Girls with their nails done.